హాయ్ వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటివరకు అయితే మనం ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రవేశపెట్టిన 5వ తరగతి పాఠ్యాంశాలు అయితే రివ్యూ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ వీడియోలో అయితే మనం 7వ పాఠమైనటువంటి పద్యరత్నాలు అనే పాఠాన్ని రివ్యూ చేద్దాం. సో పద్యరత్నాలు పాఠ్యాంశం అయితే ప్రక్రియ పరిచయం చూసినట్లయితే ఇవి పద్యాలుగా కనిపిస్తాయి. ఇక ప్రధాన ఇతివృత్తం చూసుకున్నట్లయితే నైతిక విలువలు, అంటే పద్యాల ద్వారా విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం అనేది ఈ పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక పాఠ్యాంశంలోకి వెళ్ళినట్లయితే అష్టావధాన ప్రక్రియ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. అష్టావధానం అంటేనే మనందరూ తెలిసింది 8 మంది కవి పండితులు అడిగినటువంటి సమస్యలను అప్పటికప్పుడే సమాధానం పరిచేటటువంటి ఒక తెలుగు ప్రక్రియను మనం సాహిత్య ప్రక్రియని అష్టావధానం అంటాం. అంతేకాకుండా ఇక్కడ చిత్రంలో చూసిన దానిపైన విద్యార్థి ప్రశ్న అడగడం జరిగింది. ఇక పద్యరత్నాలకు వచ్చేసరికి మనకి మొత్తంగా ఇక్కడ టెక్స్ట్ బుక్లో అయితే మొత్తం 9 పద్యాలు అయితే ఇవ్వడం జరిగింది. వాటి రచయితల గురించి అయితే మనకి ఎక్కడ పరిచయం అయితే ఇవ్వలేదు. కావున మనం పద్యాలు వాటి యొక్క భావాలని ప్రధానంగా అదేవిధంగా నానార్థాలు పర్యాయ పదాలను చూసుకుంటే సరిపోతుంది. సో మొట్టమొదట అయితే మనకి సుమతి శతకం నుండి అయితే ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. సుమతి శతకం రచయిత అయితే మనందరూ తెలిసిందే బద్దెన. సో సుమతి శతక కర్త బద్దెన. ఈ పద్యం ఏం చెప్తుందో ఒకసారి చూడండి. ఇది మనం ఎక్కడ నివసించాలి, ఎక్కడ నివసించకూడదు అని చెప్పే పద్యం అనమాట. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు నేరు, అంటే అప్పిచ్చేవాడు వైద్యం చేసేవాడు ఎప్పుడు ఆగకుండా ప్రవహించే నీరు ప్రవహించేటటువంటి ఏరును ద్విజుడు చొప్పడిన, ద్విజుడు అంటే తెలివైన వాళ్ళు, అంటే మంచి చెడ్డలు చెప్పేవాడు. యూర నుండుము అంటే అలాంటి ఊరిలోనే మనం నివసించాలి. ఇక్కడ యూర అంటే ఇక్కడ సంధి కార్యం చేయడం వల్ల యూర రావడం జరిగింది. ఊర నుండుము అనే గ్రామంలో ఉండాలి. చొప్పడుకున్నట్టు ఊరు చొరకము సుమతి, అలాంటివి లేనటువంటి ఊర్లో ఎట్టి పరిస్థితులు కూడా ఉండవద్దు అని చెప్తుంది పద్యం అనమాట. అంటే అవసరానికి అప్పిచ్చేవాడు, ఆరోగ్యం చెడిపోతే దాన్ని సరిచేసేటటువంటి వైద్యుడు, మంచి చెడ్డలు చెప్పేటటువంటి పండితుడు ఉన్న ఊళ్ళోనే ఉండాలి తప్ప అలాంటి గ్రామాల్లో అలాంటి అవకాశాలు లేని దగ్గర మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అని చెప్తుంది అనమాట. ఇక తర్వాత చూద్దాం రెండవ పద్యం అయితే ఇది నార్ల వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి నార్లవారి మాట అనే శతకం నుండి. సో ఇది విద్యార్థుల జ్ఞానానికి సంబంధించి ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానము, అంటే ప్రశ్నలు వేయడం వల్లే జ్ఞానం పరిణితి చెందుతుంది. ప్రశ్న తోడ పెరుగు ప్రాభవము, ప్రశ్నలను అడగడం వల్లే మనకేమవుతుందంటే గొప్పతనం వస్తుంది. ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమురా, అంటే ప్రశ్నలు వేయకపోతే ఇక ప్రగతికే అసలు మనకి ప్రశ్నార్థకము ఒక సమస్యగా మారుతుంది. కాబట్టి ప్రశ్నలు అడగడం అనేది ఖచ్చితంగా విద్యార్థులు అలవాటు చేసుకోవాలి. లేదంటే ప్రగతి అనేది శూన్యమైపోతుంది, ప్రగతి అనేది భవిష్యత్తులో జరగకపోవచ్చు అంటే చెప్పే పద్యం ఇది. నవయుగాల బాట నార్ల మాట. సో ఇదైతే మనకి కనిపిస్తూ ఉంటుంది మకుటంగా. ఇక తర్వాత పద్యం అయితే వేమన శతకం నుండి అయితే ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. వేమన శతకకర్త మనందరూ తెలుసు వేమన. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినేని కీడు చేయరాదు, అంటే చంపాల్సినటువంటి తన శత్రువైనా సరే తన చేతికి దొరికినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకి కీడు చేయకూడదు, చెడు చేయకూడదు. పొసగా మేలు చేసి పొమ్మనిటే చాలు, అతనికి ఇంకా మనం మేలు చేసి పంపిస్తే, ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే చాలు, అదే నిజమైన శిక్షగా ఇక్కడ మనకి వేమన అయితే చెప్పడం జరుగుతుంది. విశ్వధాభిరామ వినరవేమ, ఇది కూడా మనకి ఒక పాదం అంతా కూడా మొగటంగానే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మనం చూస్తే చాటువు అండి. సో చాటువు అంటే అప్పటికప్పుడు రాసేటటువంటి లేదా చెప్పేటటువంటి పద్యాలను చాటువులు అంటారు. సమయస్ఫూర్తిగా చెప్పేటటువంటి పద్యాలు అంటారు. ఓకే. మచ్చిక లేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా గుచ్చుతులున్న చోట, చూడండి మచ్చిక లేని చోట అంటే స్నేహత్వం లేని చోట, ఆ అనుమానము వచ్చిన చోట, ఎక్కడైనా సరే అనుమానం వచ్చిందంటే అలాంటి అనుమానం ఉన్న చోట, మెండుగా గుచ్చితులు ఉన్న చోట, గుచ్చితులు అంటే ఇక్కడ చెడ్డవారండి, ఓకేనా, మోసగాళ్ళు అంటారు. కుచ్చితులు అంటే మనకి మోసగాళ్ళు అనమాట. అలాంటి మోసగాళ్ళు ఉన్న చోట, గుణకోవిందులుండని చోట, అంటే గుణకోవిందులు అంటే మనకి విద్వాంసులు లేదా గొప్ప పండితులు అని చెప్తాం. అలాంటి పండితులు లేని చోట, విద్యకు మెచ్చని చోట, విద్యకు ఎక్కడైనా సరే గుర్తింపు ఇవ్వాలి, అలాంటి విద్యకు కూడా గుర్తింపునివ్వని చోట, రాజు కరుణించని చోట, రాజుకి కనికారం అనేది లేననుకోండి, ఎవరిపైనా సరే కరుణించే లక్షణం లేనటువంటి రాజు దగ్గర వివేకులుండురే, అలాంటి దగ్గర వివేకులు ఉంటారా, నచ్చట మోసమండ్రు సుగుణాకార పెమ్మయ్య సింహధీమని, అంటే అలాంటి చోట ఎవరుంటారు అంటే మంచి గుణాలు ఉన్నవాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ప్రదేశాల్లో ఉండడు. కాబట్టి వివేకం కలిగిన ఉన్నవారైనట్లయితే వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా
హాని కలుగుతుంది. నచ్చట మోసముండ్రు, ఒకటి వాళ్ళకి మోసం కలుగుతుంది. ఇలాంటి వాళ్ళ దగ్గర మంచి వాళ్ళు ఉంటే ఎప్పుడు కూడా మోసపోతూ ఉంటారు అని చెప్పడం జరిగింది. స్నేహం లేని చోట, ఓకే, లేదా చొరవ లేని చోట, అనుమానం ఉన్న చోట, మెండుగా గుచితులు అంటే మోసగాళ్ళు ఉండేవాళ్ళ చోట, గుణకోవిందులు ఉండని చోట, అంటే మంచి చెడ్డలు చెప్పేటటువంటి గుణవంతులు లేని చోట, విద్యకు మెచ్చని చోట, విద్యకు గుర్తింపు లేని చోట, కనికారం లేనటువంటి రాజు దగ్గర ఎప్పుడు కూడా వివేకులు ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా ఎప్పుడు పడితే అప్పుడు మోసపోతూ ఉంటారని చెప్పినటువంటి పద్యం. చాటు అంటే సమయస్ఫూర్తిని బట్టి, సమయం బట్టి ఎప్పటికప్పుడు చెప్పే పద్యాన్ని మనం చాటువులు అంటాం. ఇక తర్వాత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాసినటువంటి మనకి కాళికాంబ హంస కాళికాంబ శతకం నుండి అయితే ఒక పద్యం అయితే తీసుకోవడం జరిగింది. మరి ఈ జగత్ దేనివల్ల నడుస్తుంది అనే దానికి ఇక్కడ ఒక పద్యం చెప్పడం జరిగింది. నిజము మీద భూమి నిలబడి ఉండును, నిజం మీదే భూమి అంతా నిలబడి ఉన్నది. అలాగే సత్యవాక్కు వలన జనత నడుచు, కేవలం నిజమైన మాటలు మాట్లాడడం వల్లే ఈ ప్రపంచం అంతా నడుస్తూ ఉంటుంది. సత్యం ఒకటి పాప సంహారము చేయు, పాపాన్ని సంహారం చేయాలంటే సత్యం వల్ల సాధ్యపడుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని మాట్లాడాలి, సత్యాన్ని మాట్లాడిస్తే చాలు ఈ భూమి అనేది నడుస్తూ ఉంటుంది అనేది ఇక్కడైతే మనకి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక తర్వాత తిక్కన రాసినటువంటి ఒక శతకం నుండి మనకి ఇవ్వడం జరిగింది ఒక పద్యం. ఒరులేయని యొనరించిన నరవరయ ప్రియము తన మనకంబునకు దా నొరులను నవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళనంటూ ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. సో దీని అర్థం ఏంటి? నరవర అంటే ఓ మహారాజా, నరవర అంటే రాజు అండి, ఓకేనా. ఒరులేయని యొనరించిన, ఒరులు అంటే ఇతరులు అండి, ఓకేనా. ఎరలు నిర్వహించినటువంటి పనులు, ప్రియము తన మనంబునకున్ అంటే చూసారా, తన మనసుకు ఇష్టం కానిది ఏదైనా ఉంటే దానొరలను నవిసేయకునిన్, అలాంటి పనులు అంటే ఏ పనులు చేస్తే తనకి మనసుకు బాధ కలుగుతుందో ఆ పనిని మనం తిరిగి చేయకుండా ఉండి అన్ని ధర్మాలను ఆచరించి ఉండాలి అని చెప్తుంది అన్నటువంటి పద్యం. ఓకే, నరవర అంటే రాజు, నవరుడు అంటే రాజు, అప్రియము అంటే ఇష్టము కానిది, ఇక్కడ మనకి అప్రియము. అంతేకాకుండా పరాయణము అంటే అభీష్టం అండి, ఇక్కడ పరాయణము కాదు పరాయణము, సంధి విచ్ఛేదం చేస్తే పరాయణము కోరిక అని అర్థం వస్తుంది. సో ఏదైతే తనకి ఇష్టం లేదనుకుంటున్నామో అలాంటి పనులు మనం చేయకూడదు. ఇతరులు కూడాను ఆ పనులు చేయకుండా మనం చూసుకోవాలి, మనం కూడా చేయకుండా జాగ్రత్త పడాలి అని చెప్తున్నటువంటి పద్యం ఇది. తిక్కన రాసినటువంటి పద్యం అండి. తర్వాత ఏటుకూరి వెంకట నరసయ్య గారు రాసినటువంటి మరో పద్యం అయితే కనిపిస్తుంది ఇక్కడ. నీతియే మూలము విద్యకు నీతియే మూలము, నీతియే పురుషార్థతత్వ నిర్ణాయకమున్. పురుషార్థములు అనేవి మనకి 4 ఉన్నాయండి, అవి అందరూ తెలిసింది అవి. సో ధర్మం, అర్థం, కామం, మోక్షం అంటాం. ఇవి 4 పురుషార్థాలు. సో మానవుడు నిర్వహించేటటువంటి వ్రతాలని చెప్తాం. వీటిని నీతియే భూత ప్రీతియున్ అంటే సకల సర్వప్రాణులకు కూడాను నీతి అనేది అన్నింటికీ మనకేం కలిగిస్తుందంటే వాటి యొక్క భవిష్యత్తును కొనసాగింపు చేస్తుంది. నీతియుండెప్పుడుండు నీత పదంబునన్, కాబట్టి నీతిమంతుడు ఎప్పుడు కూడాను తన నీతిని అనుసరిస్తూ తగిన స్థానాన్ని పొందుతాడు అని చెప్పేటటువంటి పద్యం ఇది. ఏటుకూరి వెంకట నరసయ్య గారు రాసినటువంటి ఈ పద్యం. సో పురుషార్థాలు ఎన్నని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. పురుషార్థాలు 4. సాధారణంగా ఇది మీరు మూవీస్లో చూస్తూ ఉంటారు, లేదా వివాహం చేసేటప్పుడు ప్రతిజ్ఞ చేసేటప్పుడు చేస్తారు. ధర్మార్థ కామ మోక్షములందు అంటాం కదా, అంటే పురుషార్థంలో మనిషి జీవించేటప్పుడు నిర్వహించాల్సినటువంటి 4 ముఖ్యమైన వ్రతాలు అని చెప్తాం ఇవి. ఇక తర్వాత పద్యం పోతన రాసినటువంటిది. సో ఇది ఈ పద్యం అయితే మనకి హిరణ్యకశిపుని తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడికి చెప్తున్నటువంటి సందర్భంలో ఉంది. సో తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడిని గురువుగారి దగ్గరికి పంపిస్తూ మంచి బుద్ధులు చెప్తున్నటువంటి సందర్భంలో ఉంది. చదువని వాడజ్ఞుండగు, చదవని వాడు అజ్ఞానం అవుతాడు, చదివిన సదసద్వివేక చరుతున్ కలుగున్. అదే చదువుకుంటే మంచి చెడులు, సద్వివేకము అంటే మంచి ఏది చెడు ఏది, చతురత కలుగున్ వాటిని ఎంచుకునే లక్షణం కలుగుతుంది. చదవగా వలయున్ జనులకు, అంతేకాకుండా అందువల్ల మానవులుగా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదివించేదే నార్యుల వద్ద చదువుము తండ్రి, అందుకే నిన్ను ఆర్యుల వద్దకు పంపిస్తున్నాను, చక్కగా అక్కడ చదువుకో తండ్రి అని చెప్తూ హిరణ్యకశిపుడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు చెప్తున్న సందర్భంలో ఉన్నది. కాబట్టి
చదవడం అనేది ఎవరికైనా తప్పదు అని చెప్తూ ఈ పద్యం అర్థం చెప్తుంది. ఇక చివరి పద్యం భర్తృహరి రాసినటువంటి సుభాషితం నుండి తీసుకోవడం జరిగింది. తరువు లతిరస ఫల భార గురుత కాంచు నింగి వ్రేలుచు నమృత మొసంగు మేగుడొద్దతులు గారు బుధుడు సమృద్ధి చేత జగతి నుపకర్తలకి ఇది సహజ గుణం అనే పద్యం అన్నది. అంటే తరువు లతిరస ఫార గురుతుగాంచు అంటే ఇప్పుడు మనం సాధారణంగా చెట్లు అనేవి ఎక్కువగా పళ్ళుతో నిండాయి అనుకోండి, ఆ చెట్టు ఏమవుతుంది, వంగిపోతుంది అనమాట, కిందకి వేలాడుతూ ఉంటుంది. సో తరువు లతి రస ఫల భార గురుతు కాంచు, అలా వాటి భారం వల్ల వంగుతూ ఉంటుంది. లేదా నింగి వేలుచు నమృతమ సొంగు, ఓకే. అలాగే మనకి మేగుడు చూసుకున్నట్లయితే ఆకాశంలో మనకి వేలాడుతూ కనిపిస్తూ ఉంటాడు, కానీ మనకి కావాల్సిన నీరు ఏదైతే అమృతం అంటున్నామో అమృతం లాంటి నీరు అనేది మనకి ఏమి ఇస్తాడు, వర్ష రూపంలో ఇస్తాడు. అదేవిధంగా బుధులు అంటే మంచివాళ్ళు, సమృద్ధి చేత జగతి నుపకర్తులకు ఇది నిజము గుణము. అంతేకాకుండా ఎవరైతే బుద్ధిమంతులు తెలివైన వాళ్ళు పండితులు ఉన్నారో అహంకారం పొందకుండా అందరికి ఉపయోగకారం చేసేటట్లుగా కలిగి ఉంటారు, ఇది వారి యొక్క సహజ లక్షణము అంటే చెప్తూ భర్తృహరి రాసినటువంటి పద్యంలో కనిపిస్తుంది. ఇవి మనకి 9 పద్యాలు అనమాట. ఈ పద్యాలపైన మనకి అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఒకటి పురుషార్థాలు ఎన్ని, సో వాటిలో పేర్లు అడుగుతాడు, లేదా కానిదేదని అడుగుతాడు. ఇక తరువులు అంటే మనకి ఈ పాఠంలో ఈ పద్యంలో చివరి పద్యంలో చూసుకుంటే మనకి 2-3 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ బిఫోర్ మనకి డైట్ సెట్లో కానివ్వండి చాలా దగ్గర అయితే క్వశ్చన్ మనకి అడగడం కూడా జరిగిందనమాట. ఉదాహరణకి తరువులు అంటే చెట్లు, తరువు అంటే చెట్టు, బుధులు అంటే తెలివైన వాళ్ళు, ఓకే. ఉపకర్తలు అంటే ఇతర శ్రేయస్సు కోరుకునేవారు, జగతి అంటే భూమి, ఉద్ధతులు అంటే గొప్పవారు, వ్రేలుచు అంటే వేలాడుతూ, అంతే గురుతకాంచు గురుతకాంచు అంటే భారంతో వేలబడుతూ ఉండడం. సో ఇలా మనకి అడగడానికి కూడా అవకాశాలు అయితే లేకపోలేదు. తర్వాత అర్థాలు అయితే చూడొచ్చు. ఎడతెగక అడ్డు లేకుండా, ద్విజుడు బ్రాహ్మణుడు, చొప్పడిన ఉన్నట్టి, పొసగా తగినట్లు, చిక్కినేని దొరికిన, కీడు హాని, పరిణతి మార్పు, సంశయించు సందేహించు, ప్రాభవం గొప్పతనం, తరువు చెట్టు, గురుత గొప్పదనం లేదా బరువు, నింగి ఆకాశం, వేలుచు వేలాడుతూ, అమృతం తీయని వాననీరు, కోవిదుడు విద్వాంసుడు, మేగుడు మేఘం, సమృద్ధి ఎక్కువ కలిగి ఉండడం, పెన్నిది గొప్పదైన నిధి, ఉపకర్త ఉపకారం చేసేవాడు, ఒరులు అంటే ఇతరులు, అప్రియము ఇష్టము కానిది, మనమునకు మనస్సుకు, పారాయణము అభీష్టము లేదా కోరిక, పరమధర్మము గొప్పతనం, వాక్కు మాట, అజ్ఞుడు తెలివి తక్కువ వాడు, సత్ అంటే మంచి, అసత్ అంటే చెడు, ఆర్యులు అంటే పూజ్యులు లేదా పూజింపదగిన వారు, కుచ్చితము అంటే కపటము, కుచ్చితములు అంటే ఇతరులను మోసం చేసే లక్షణం కలవారు, మెండుగా ఎక్కువగా, బుధులు పండితులు, ఉద్ధతులు గర్వపడరు, నియత అంటే నియమములు గలవారు, నిర్ణాయకమున్ అంటే నిర్ణయించేది. ఈ విధంగా మనకి అర్థాలు ఇవ్వడం జరిగింది. ఇక పాఠ్యాంశాలను చూసుకున్నట్లయితే ఇక్కడ పద్యాలు లక్షణాల గురించి ఇవ్వడం జరిగింది. ముక్తకము అండి, ముక్తకం అంటే పద్యం. అయితే ముక్తకం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒక పద్యం అనేది పూర్తి అర్థాన్ని ఇస్తుంది, ఇంకో పద్యం పైన అది కొనసాగింపుగా ఉండదన్నమాట. ఒక పద్యం తనకు తానుగా పూర్తి అర్థాన్ని ఇస్తే దాన్ని ముక్తకం అంటారు. ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయంగా సంపూర్ణంగా వినిపించేది. తెలుగులో ముక్తక రచనలు సాధారణంగా శతకాల్లోనూ చాటు పద్యాల్లోనూ ఉదాహరణ చెప్తాము. సో ఈ వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు చాటు పద్యాలకు బాగా ప్రసిద్ధి చెందినవారు. ముక్తకం అనేది ఒక పద్య ప్రక్రియ, శతకంలో కూడా ముక్తకాలు ఉండవచ్చు. రైట్, ఇక్కడ దీన్ని ప్రశ్నలు అడిగారండి. స్వయం సంపూర్ణమైన పద్యాన్ని ఏమంటారు? ముక్తకం. ముక్తక రచన ఉదాహరణ శతకాలు, చాటువులు. తెనాల రామకృష్ణుడు డ్యాష్ పద్య రచనలో ప్రసిద్ధుడు, ముక్తకాలు. శతకంలో డ్యాష్ లక్షణం ఉంటుంది, ముక్తక లక్షణం ఉంటుంది. ఇక్కడ మనకి ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. సో గజేంద్ర మోక్షం నుండి తీసుకున్న పద్యం ఇది. అడిగేదనని కడుబడి జనిన నడిగేన దను మగుడు నడువని నడుయుడును వెడవెడ చిడుముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలనంటూ ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. సో గజేంద్ర మోక్షంలో శ్రీ మహావిష్ణువు గజేంద్రుడి యొక్క ఆలాపన విని ఓకే వెంటనే ఏదైతే ఉందో తన నివాసాన్ని విడిచిపెట్టి వస్తుండేటప్పుడు తనను అనుసరిస్తున్నటువంటి లక్ష్మీదేవిని వర్ణిస్తూ చెప్పినటువంటి పద్యం అన్నది. సో ఇది మనం చదవడానికి వృత్యానుప్రాస అలంకారం అయితే కనిపిస్తుంది, ఒకే అక్షరం పదే పదే వస్తుంటుంది. సో మీరు కూడా చదవండి. సో తర్వాత కొన్ని వ్యతిరేక పదాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వ్యతిరేక పదాలను ఒకసారి చూద్దాం. ఈ వ్యతిరేక పదాల యొక్క అర్థం ఏంటో ఒకసారి చూసుకుందాం. ఒకసారి ముందుగా చూడండి ఒకసారి. పదాల అర్థాలు అడిగారండి. కీడు అనే పదానికి అర్థం ఏంటంటే హాని కలిగించడం. పదం అంటే మార్గం,
లేదా దారి, ఏదైనా మీరు రాయొచ్చు. ప్రాభవం అంటే గొప్పతనం, నింగి అంటే ఆకాశం, తరువు అంటే చెట్టు, పెన్నిది అంటే చుట్టం. ఓకే, ఇక అయితే ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయండి. పెన్నిది అంటే చుట్టం అని అర్థం వస్తుంది, ఇంకా గొప్పదైన అని అర్థం వస్తుంది, 2 వస్తాయి. గొప్పదైన. అప్రియము అంటే ఇష్టం లేనిది, వాక్కు అంటే మాట. తర్వాత శతకాలు వాటి యొక్క రచయితలు ఇవ్వడం జరిగింది. సో వాటిని జత చేయడం జరిగింది. వేమన శతకం, వేమన, సుమతి శతకం, బద్దెన, మహాభారతం, ఇక్కడైతే తిక్కన, సుభాషిత రత్నాలు, ఏనుగు లక్ష్మణ కవి, కాళికాంబ శతకం, వీరబ్రహ్మేంద్ర స్వామి. సో ఇక్కడ వచనాలు ఇవ్వడం జరిగిందండి. వచనాల్లో కూడా చాలామంది తప్పులు రాస్తూ ఉంటారు. పద్యం, పద్యాలు, ప్రశ్న, ప్రశ్నలు, నేరం, నేరాలు, బుధుడు, బుధులు, బుధుడు, బుధులు అండి. శత్రువు, శత్రువులు, తరువు, తరువులు, కవి, కవులు, ఫలము, ఫలములు. ఇలా మనకి అర్థాలు వస్తాయి. స్వీయ చరిత్ర ఇవ్వడం జరిగింది, పిల్లలకి స్వీయ రచన. ఇక తర్వాత ఇక్కడ ఒక భాషాంశాలు ఒక కొత్త అంశం అయితే మనకి ఇవ్వడం జరిగింది. సాధారణంగా భాషల పదజాలాన్ని పురుషులను సంబోధించే పదాలను, స్త్రీలను సంబోధించే పదాలను, ఇతరులను సంబోధించే పదాలను అని విభాగంగా చేయవచ్చు అని చెప్పడం జరిగింది. వీటిని పుల్లింగము పురుషులకు సంబంధించింది, స్త్రీని అయితే స్త్రీలింగము, అలా కాకుండా రెండింటికి సంబంధం లేదైతే నపుంసక లింగం అని మనం సంబోధిస్తాము. అంటే వీటికి లింగ లక్షణాలను మనం ఆపాదించలేనివి. మరి అంతేకాకుండా ఇప్పుడు మనం చూడొచ్చు, ఇతరులు అనేసరికి పక్షులు, జంతువులు అనేసరికి వాటికి లింగాన్ని మనం ఆపాదించిన, కాబట్టి వీటిని నపుంసక లింగంలో రావడం జరుగుతుంది. ఇక తర్వాత కొన్ని భాషల్లో అర్థాన్ని బట్టి లింగం ఉంటుంది, తెలుగులో అర్థం ప్రమాణం. సో అర్థాన్ని బట్టి మనం లింగాన్ని నిర్దేశిస్తాం. తెలుగు వ్యాకరణంలో విభాగానికి లింగం అనకుండా వీటిని ఏమని పిలుస్తామంటే వాచకం అని పిలుస్తాం. పురుషులను బోధించే వాచకాల్ని మహత్తులు అని పిలుస్తారు. ఓకేనా. ఇక తక్కినవి అమహత్తులు అని పిలుస్తారు. ఇదైతే కొత్తగా మనకి వ్యాకరణంలో ఇవ్వడం జరిగింది, మీరు చూసుకుంటారు. ఓకే, ఇక్కడ చూద్దాం. వాక్య నిర్మాణంలో స్త్రీని సంబంధించే పదాలను ఏకవచనంలో అహమ్మత్తులతోనూ, బహువచనంలోనూ మహత్తులతోనూ చేరుస్తారనమాట. అతడు వచ్చాడు, అది లేదా ఆమె వచ్చింది. సో దీన్ని మనం బహువచనం రాస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు అనేసరికి వాళ్ళు స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, స్త్రీ పురుషులు ఇరువురైనా కావచ్చు అనమాట. వీటిని మనం మహత్తులు అంటాం. అంటే స్త్రీలింగాన్ని మనం ఏకవచనంలో చెప్పేటప్పుడు అమహత్తులుగాను చెప్తాము, వాటిని బహువచనంలో మార్చేటప్పుడు మహత్తులుగాను మారుస్తాం అనమాట. సో అందుకే స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే వాటిని మహతీ వాచకాలు అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సో స్త్రీలను బోధించే పదాలను మనం మహతీ వాచకాలు అంటారు. ఇక్కడ కొన్ని మహతీ వాచకాలు అయితే కొన్ని ఇవ్వడం జరిగింది, ఒకసారి చూద్దాం. ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుని, నటుడు, నటి, గాయకుడు, గాయకురాలు, వీటిని మనం మహతీ వాచకాలు అని పిలుస్తాం. కళాకారుడు, కళాకారిణి, సైనికుడు, సైనికురాలు, సైనికురాలు, ఇలా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇవి అండి మనకి ఇవ్వడం జరిగింది. ఇక లాస్ట్లో ఒకటి మనకి ఒక పద్యం అనేది ప్రత్యేకంగా ఇస్తూ ఉంటాడు. ఆ పద్యం ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులెత్తు, రా మాటల చేత భూపతులు మన్నన చేసి ధనంబులెత్తు, రా మాటని చేత మానినున్ మన్నన చేసి మనంబులెత్తు, రా మాటలు నేర్వకున్న మరి మానము ఊనముగాదే ఏరికిన్. అంటే ఇక్కడ చాలా మంచి పద్యం అండి ఇది. మాట మంచిదైతే దేవతలు వరాలు ఇస్తారు, అదే మాటలు రాజులకు నచ్చితే బహుమతులు ఇస్తారు, ఆ మాటలతోనే మాధుర్యాన్ని స్త్రీలు ఇష్టపడతారు, ఆ మాటలు సరిలేనప్పుడు ఎవరికైనా గౌరవం పోతుంది. కాబట్టి మాట్లాడే విధానం ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం అని చెప్తూ ఈ పద్యం అయితే ఇవ్వడం జరిగింది. ఇది సుభాషిత రత్నాల నుండి మనకి భర్తృహరి రచించినటువంటి పద్యం అండి. సో ఇది ఈ పాఠంలోని ముఖ్యాంశాలు అండి. ఇక తర్వాత తెలుగులో మొట్టమొదటి శాసనమైనటువంటి కలమల్ల శాసనం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూర్వకాలంలో రాజులు శాసనాలు వేసేవారు. శాసనం రాజాజ్ఞను తెలుపుతుంది. శాసనాలు వాటిలోని విషయాన్ని బట్టి 3 రకాలుగా చెప్తారు. ఎక్కువ భాగం ఇవి దాన శాసనాలు అని చెప్తాము, మరికొన్ని
ప్రశస్తి శాసనాలు, మరికొన్ని ధర్మలిపి శాసనాలు అంటారు. దాన శాసనాలు అంటే రాజులు, రాజాధికారులు, సామంతులు మొదలైన వారు ఆలయాలకు కానీ, బ్రాహ్మణులు కానీ, మఠాలకు కానీ, విద్యాసంస్థలు కానీ చేసినటువంటి దానాలు తెలిపే వాటిని దాన శాసనాలు అంటారు. ప్రశస్తి శాసనాలు అంటే రాజుల విజయాలను ప్రశంసించేవి. ఇక చివరిది ధర్మలిపి శాసనాలు అంటే మతపరమైన నియమాలను తెలిపే శాసనాలను ధర్మలిపి శాసనాలు అంటారు. ఆంధ్రప్రదేశ్లో లభించే శాసనాల్లో కొన్ని శిలలపై చెక్కారు, వాటిలో కొన్ని రాగిరేకులపై చెక్కినవి. ఆంధ్రదేశంలో క్రీస్తుపూర్వం నుండే శాసనాలు లభిస్తున్నాయి. మొదటి శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి, తర్వాత సంస్కృత ప్రాకృతి మిశ్రమంగాను, తర్వాత సంస్కృతంలోనూ శాసనాలు వచ్చాయన్నమాట. అంటే మొదట ప్రాకృతికంలో ఉన్నాయి, తర్వాత సంస్కృత ప్రాకృతికము, చివరిగా మనకి సంస్కృతంలో కనిపిస్తున్నాయి. ఈ శాసనాల్లో ఊళ్ళ పేర్లు, వ్యక్తుల పేర్లు తెలుగులో కనిపిస్తున్నాయి. ఓకే, తెలుగులో వచ్చిన మొట్టమొదటి శాసనం ఏదంటే కలమల్ల శాసనం, పక్కన మీకు పటంలో కనిపిస్తుంది. మొత్తం తెలుగులోనే మొదటిసారిగా శాసనాలు వేసిన వారు రేనాటి చోళులు. రేనాడు అంటేనే ఇప్పటి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రాంతం. రేనాటి చోళరాజు ఎరికల్ ముతురాజు ధనంజయుడు కలమల్ల శాసనాన్ని కలమల్ల గ్రామంలో వేశాడనమాట. అందుకే దీన్ని కలమల్ల శాసనం అని పిలుస్తారు. శాసనంలోని పదాలన్నింటికీ మనకు ఇంకా స్పష్టమైన అర్థాలు తెలియవు. ఇది ఒక దాన శాసనం. ఈ దానాన్ని పాడు చేసిన వారికి పంచమహాపాతకాలు కలుగుతాయని శాపవాక్యంతో శాసనం ముగిసింది. నాటి తెలుగు భాష ఎలా ఉందో, లిపి ఎలా ఉందో, శాసనాలు ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ. దీన్ని ఎక్కడి నుండి సేకరించారంటే తొలి తెలుగు దివ్య తెలుగు మూలాల అధ్యయన సంఘం వారి సౌజన్యంతో శాసనం తీసుకున్నారు. సో పాఠం అయితే మీకు కనిపిస్తుంది. ఇదండి పాఠం అయితే మనకి పద్యరత్నాలు. నెక్స్ట్ పాఠంతో మరో వీడియో ముందుకు వస్తాం. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా అప్డేట్స్ రావాలంటే ఇప్పటికప్పుడు బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.